అంగన్వాడీ ఇంటర్వ్యూలో చేతులు కడుక్కోవడము మీద ఎన్ని రకాలుగా ప్రశ్న వేయొచ్చు. మనం అందరం రోజు చేస్తాము, కానీ ఇంటర్వ్యూ ప్యానెల్ ముందు చెప్పకపోతే 10కి 10 మార్కులు రావాలంటే కష్టమేగా. సో అందుకోసమే డీటెయిల్గా ఒక వీడియో చేశాను. శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్, మన తెలంగాణ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంటర్వ్యూ ప్యానెల్ మిమ్మల్ని అడిగింది అనుకోండి, చేతులు కడుక్కోవడం ఒక డెమో ఇవ్వండి, పాట పాడుతూ చెప్పండి అని మీరు చెప్పగలగాలి, లేకపోతే కష్టమైద్ది. సో ఎట్లాంటి క్వశ్చన్లు అడగొచ్చు ఇంటర్వ్యూలో చేతులు కడుక్కోవడం అనే దాని మీద? ఎందుకు కడుక్కోవాలి చెప్పగలగాలి, ఏమేమవుతుంది చేతులు కడుక్కోకపోతే, ఎంతసేపు కడుక్కోవాలి, డ్యూరేషన్, ఎన్ని సెకండ్లు కడుక్కోవాలి, ఎన్ని రకాలుగా కడుక్కోవాలి, ఓన్లీ ఇలానా 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 ఇలానా, తర్వాత ఎట్లా. సో చెప్పగలగాలి, మీరు డెమోలో ఇవ్వగలగాలి. సో డెమో ఇవ్వమని అంటారు. డెమో ఇవ్వమని అంటే చెప్పాలి. ఫస్ట్ చేతులు నీళ్ళతో కడుక్కున్నట్టు, సబ్బు తీసుకున్నట్టు, ముందు ఇట్లా చేతులు రాసినట్టు, తర్వాత వెనకాల రాసినట్టు, తర్వాత ఇట్లా రాసినట్టు, గోలు రాసినట్టు, బొటనీళ్ళు రాసినట్టు, మరికట్టు రాసినట్టు చెప్పగలగాలి మీరు. ఓకే, సో డెఫినెట్గా చూస్తారు. పాట పాడుతూ చెప్పమని అంటారు. ఒకటి చేతులను ముందు కడిగేద్దాం, అట్లా ఒక పాట కూడా ఉంటుంది. సో యాప్లో కూడా నేను అప్లోడ్ చేసిన, ఆటపాటతో చెప్పమని అనొచ్చు. సో డెఫినెట్గా మీరు చెప్పగలగాలి. సో మీకు మనం అందరం రోజు చేస్తాం, బట్ ఒకరు అడిగినప్పుడు చెప్పగలగలేకపోతే ఇబ్బంది అవుతుంది, చెప్పగలగాలి. సో మీరు అట్లా రెడీ అవ్వాలంటే డెఫినెట్గా మీకు ఒక మంచి ట్రైనింగ్ కావాలి. అందుకోసం శ్రీకాంత్ సార్ క్లాస్ యాప్, మన తెలంగాణ యాప్ డీటెయిల్గా వీడియో ఉంది. సో చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు తెచ్చుకొని జాబ్ ఉందండి. సీ ఇన్ ద యాప్.